Okay, hi friends, welcome back to our YouTube channel Technology Classes. Friends, నేను మీకు ఈరోజు ఏంటంటే ఒక మంచి వెబ్సైట్ గురించి చెప్పడానికి వచ్చాను. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, మనకి LearnBay అని. సో మనం గూగుల్లో యాక్చువల్గా LearnBay అని కొట్టామనుకోండి, LEARN LearnBay. ఓకే, సో ఇక్కడ LearnBay అని క్లిక్ చేస్తే అసలు అంటే ఇప్పుడు ఆ వెబ్సైట్ లేదంటే అసలు ఆ కంపెనీ అనేది ఎక్కడుంది, సో దాని ఆర్గనైజర్స్ ఎవరు, సో ఇప్పుడు ఆ కంపెనీ యొక్క మోటో ఏంటి, అండ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆ కంపెనీ లేదంటే ఇప్పుడు ఆ వెబ్సైట్ వల్ల మనకి యూజ్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ముందుగా చూసుకుంటే గూగుల్లో LearnBay అని క్లిక్ చేశాను. LearnBay అని క్లిక్ చేయగానే డేటా సైన్స్ కోర్స్ ట్రైనింగ్ ఇన్ బెంగళూరు అని వచ్చింది కదా. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అఫీషియల్గా అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారన్నమాట డేటా సైన్స్ కోర్స్ గురించి. సో ఇక్కడ డేటా సైన్స్ కోర్స్ అంటే ఏంటంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. సో మనకి మూడింటిని కంబైన్ చేస్తే వచ్చేదే మీకు డేటా సైన్స్ అనమాట. సో అసలు డేటా సైన్స్ అంటే ఏంటి అనేది చెప్పిన తర్వాత మీకు ఈ వెబ్సైట్ యొక్క రివ్యూ చెప్తాను. డేటా సైన్స్ అంటే ఏంటంటే మనం వచ్చేసి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ, మీషోలో కానీ ఏదన్నా ప్రోడక్ట్స్ గురించి సెర్చ్ చేసామనుకోండి. సో మనం సెర్చ్ చేసిన తర్వాత అదే ఒక 1 డే 2 డే సో అట్లా వెయిట్ చేసామనుకోండి సెర్చ్ చేసిన తర్వాత. సో ఇక ఏంటంటే మీరు మళ్ళీ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పుడు మీకు కావాల్సిన ఐటమ్స్ కింద స్క్రోలింగ్లో కానీ లేదంటే ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ దాంట్లో అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ వస్తువులు అవన్నీ అంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ గురించి అవన్నీ కూడా మీకు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు వస్తున్నాయి అంటే ప్రీవియస్గా మీరు సెర్చ్ చేసిన డేటా ఉంది కదా, సో అది ఏంటంటే గూగుల్ వాళ్ళ ద్వారా సో మనకి మార్కెటింగ్ కంపెనీస్ అన్ని క్యాప్చర్ చేసుకుని త్రూ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఓకే, ఇవన్నీ యూజ్ చేసుకుని సో మీకు అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మీకు కొన్ని స్పెషల్ ఆఫర్స్ కూడా ప్రకటిస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మీరు ఏదైనా షూ చూసారనుకోండి, సో అంటే ఇప్పుడు ఆ షూ వచ్చేసి 900 చూపించింది మీకు. సో దాన్ని కార్ట్లో యాడ్ చేసుకున్నారు కానీ ఇంకా పేమెంట్ చేయలేదు. సరే ఇంకా నెక్స్ట్ చేద్దామని ఒక 1 డే 2 డే వెయిట్ చేసి అలానే ఉంచారు కార్ట్లోకి. సో అలాగే మీ ఫ్రెండ్కి ఏంటంటే అదే షూ వచ్చేసి వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు 1200 1500 చూపిస్తుంది. సో మళ్ళీ మీరు ఏంటంటే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మీరు సెర్చ్ చేశారనుకోండి, మీకు స్పెషల్ డిస్కౌంట్ అని చెప్పి 5% డిస్కౌంట్, లేదా అంటే ఇప్పుడు 50 రూపీస్ తగ్గించాం, 100 రూపీస్ తగ్గించామని చెప్పి మీకు 750 ఆర్ 800కి ఇచ్చేస్తాడు. అంటే వాళ్ళ ఎయిమ్ ఏంటంటే సో మీరు ఆ షూ కొనుక్కోవడానికి వచ్చారు, సో ఇప్పుడు ఆ షూ ఇంకా కొనలేదు కాబట్టి మిమ్మల్ని కొనేటట్టు చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, సో దాన్ని ఓకే, సో దాన్ని మార్కెటింగ్ భాషలో ఏంటంటే డేటా సైన్స్, సో ఇప్పుడు దానికి ఇప్పుడు డేటా సైన్స్ అది ఇది అంటుంటారన్నమాట. సో నేను ఎగ్జాంపుల్ కోసం ఇట్లా ప్రోడక్ట్ అని చెప్పాను, కానీ వాళ్ళు యూజ్ చేసేవి వీటన్నిటికన్నా కూడా ఇంపార్టెంట్ విషయాలన్నిటికీ యూజ్ చేస్తారు. అంటే లైక్ మన రెజ్యూమ్ బిల్డప్ చేయడానికి, లేకపోతే కంపెనీస్కి మన ఓవర్ వ్యూ చెప్పడానికి ఇలాగా. సో అసలు ముందు ఈ వెబ్సైట్లోకి వస్తే కనుక సో ఇక్కడ LearnBay అనే వెబ్సైట్ ఉంది కదండి. సో మరి ఇన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అంటే లైక్ మనం కోర్సెస్ నేర్చుకోవడానికి చాలా వెబ్సైట్స్ అనమాట. అంటే కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకే, సో మరి LearnBay వెబ్సైటే ఎందుకు అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి, సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కే డైరెక్ట్గా ఇక్కడ మీకు ఆన్సర్ కనిపిస్తుంది అన్నమాట, 1 to 1 అనమాట. సో ఇక్కడ 1 to 1 అంటే మనకి డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉంటారన్నమాట దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒక ఫ్యాకల్టీ అనేది ఉంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు సో ఇప్పుడు మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నడుస్తూ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో ఇక్కడ కావాలంటే కోర్సెస్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ డేటా సైన్స్ ఇలా దాంట్లో మాడ్యూల్స్ ఉన్నాయన్నమాట. సో అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కోర్స్ ఓకే, మీకు ఏదైనా కానీ మీరు జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఏంటంటే మొత్తం ఫ్రీ అనే కాదు. సో వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఒక 10 వీడియోస్ ఉన్నాయనుకోండి, ఒక 4 వీడియోస్కి సంబంధించినవి ఫ్రీగా ఇస్తారు, మిగతా 6 కావాలంటే కనుక మనం వాళ్ళతో నెగోషియేట్ చేసి మనం పేమెంట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను ఒక కోర్స్ మీద క్లిక్ చేశాను.
సో ఇక్కడ చూడొచ్చు అనమాట మీకు స్పెషల్ ప్రోగ్రామ్ అని చెప్పి నెక్స్ట్ ఇప్పుడు అప్లై ఫర్ ఏ స్కాలర్షిప్ నవ్ అని. సో అంటే వీళ్ళ టెర్మినాలజీ ఎలా ఉందంటే నేను చెప్పాను కదా ఫస్ట్ 4 వీడియోస్ ఫ్రీగా ఇస్తారు, తర్వాత 6కి పేమెంట్ చేయాలని. సో ఇప్పుడు ఆ 6కి పేమెంట్ చేయాలనుకుంటే దానికి కూడా స్కాలర్షిప్ ఆప్షన్ అని, లేకపోతే ఇప్పుడు మనకి ఈఎంఐ ఆప్షన్స్ అని అలా కూడా ఇస్తున్నారన్నమాట. సో వాటిని అన్నిటిని చూద్దాము. సో ఇక్కడ మీకు ఇంట్రడక్షన్ వీడియో ఉంది కదా, ఇక్కడ ఇంట్రడక్షన్ వీడియో మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా దాని గురించి ఇంట్రడక్షన్ వీడియో ఒకటి వస్తుందన్నమాట. అసలు ఆ కోర్స్ యొక్క వ్యూ ఏంటి అనేది నాకైతే ఇలా బాగా అంటే చూడగానే మంచిగా అనిపించింది అన్నమాట ఈ వెబ్సైట్. సో అందుకోసమే మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇక్కడ డౌట్ సెషన్స్ అని సపరేట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్యారంటీడ్ ఇంటర్వ్యూ కాల్స్, కంపల్సరీగా మీకు ఇంటర్వ్యూ కాల్స్ అటెంప్ట్ చేయించడం, అలాగే మీకు ప్రాక్టీస్ చేయించడం. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్. సో మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చే సర్టిఫికేట్కి బయట కంపెనీస్లో కూడా మంచి వెబ్ అండ్ వెయిటేజ్ ఉందన్నమాట. సో అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక సో మనకి వెబ్సైట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఒకసారి ట్రై చేయండి, సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీటిలో ఏంటంటే ఫస్ట్ మనం ఫ్రీ డెమో క్లాసెస్ వినొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే సో మీకు నచ్చిన కోర్స్ గురించి మీరు ఓవర్వ్యూగా సో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక సో ఫస్ట్ డెమో క్లాస్ వినండి. సో ఇప్పుడు ఆ డెమో క్లాస్ విన్న తర్వాత మీకు నచ్చినట్టయితే కనుక అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది అలా ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీకు అప్లై ఫర్ ఏ కౌన్సిలింగ్ అని ఉంది కదా, సో మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి అప్లై ఫర్ ఏ కౌన్సిలింగ్ దగ్గర. సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారన్నమాట. సో వాళ్ళతో టైఅప్ అయిన కంపెనీస్ చూసుకుంటే కనుక చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళతో టైఅప్ అయిన కంపెనీస్. సో మనం డైలీ వాడే ప్రోడక్ట్స్కి సంబంధించిన కంపెనీస్ కూడా ఉన్నాయి, లైక్ లెన్స్ కార్ట్ కావచ్చు. ఓకే, సో అలాగే మనకి అడోబ్ అనమాట. సో మనకి అడోబ్ అంటే పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా ఆ కంపెనీ. సో అలాగే మనకి ఇప్పుడు జేపీ మోర్గాన్ అంటే బ్యాంకింగ్ సెక్టార్లో నెంబర్ 1 కంపెనీ అనమాట. ఓకే, సో ఇలా పెద్ద పెద్ద కంపెనీస్తో కూడా వీళ్ళు టైఅప్ అయ్యారు కాబట్టి ఇది మంచి కంపెనీ అని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళకి రేటింగ్ కూడా బాగానే ఉందండి, రేటింగ్ అండ్ వ్యూస్ కూడా బాగానే ఉన్నాయి అనమాట. నేను చెక్ చేశాను అది కూడా. సో ఇక్కడ చూసుకుంటే మీకు అన్నీ సో ఇక్కడ చూసుకోవచ్చు పైథాన్. ఓకే, ఇక్కడ పైథాన్ గురించి కూడా ఉందన్నమాట, పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి ఉంది. అలాగే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోమని అంటున్నారన్నమాట సిలబస్. సో ఒకసారి అంటే నా సజెషన్ ఏంటంటే ఒక 5 minutes or 10 minutes ఫ్రీ టైం చూసుకుని ఈ వెబ్సైట్ని ఒకసారి మీరు సెర్చ్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో అంటే నా సజెషన్ ఏంటంటే ముందే పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేసుకుని పేమెంట్స్ ఇవేం చేయకుండా సో జస్ట్ అసలు ముందు వాళ్ళ డెమో వీడియో విని మీకు నచ్చినట్టు అయితే కనుక అప్పుడు చూసుకోవచ్చు. నేను చెప్పాను కదా ముందు 2-3 వీడియోస్ ఆర్ 4 వీడియోస్ ఫ్రీగా ఇస్తారని. సో ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాతే ప్రొసీడ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, వాళ్ళకి షేర్ చేయండి. సో అలాగే మన వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా నాకు ఇంపార్టెంటే. సో నేను చెప్పిన విధానం ఎలా ఉంది, సో నెక్స్ట్ వీడియో కాన్సెప్ట్స్ ఏదన్నా మీరు సజెస్ట్ చేయదలుచుకుంటే కనుక సో మీరు కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయొచ్చు. సో అలాగే మీకు ఈ వెబ్సైట్ అంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లింక్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.